కొనిచివా గైస్, దిస్ ఈస్ యువర్ సంగీత మ్యామ్. రీసెంట్గా మమ్మల్ని చాలా మంది మ్యామ్ ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్కి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలా రిక్వెస్ట్ చేశారు. గైస్ ఫైనల్లీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. మీరు సింపుల్గా గూగుల్లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని టైప్ చేయండి. మీరు హోమ్లోకి వెళ్ళినట్టయితే అడ్మిషన్స్ ఫర్ 2026-2027 ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఫర్ బైపీసీ స్ట్రీమ్ అని చెప్పి మీరు ఇంపార్టెంట్ డేట్స్ ఒక్కసారి చూసుకోండి. నాన్న ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. వితౌట్ లేట్ ఫీజ్ అయితే మీకు 23rd నుంచి 14th ఆగస్ట్ వరకు ఉంది. విత్ లేట్ ఫీజ్ అయితే 19th ఆగస్ట్ వరకు ఉంది. సో కాబట్టి మీరు వితౌట్ లేట్ ఫీజే రిజిస్టర్ చేసేసుకోండి. కమింగ్ టు హియర్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకైతే ఇంకా వెరిఫికేషన్ ఇన్ పర్సన్ చేస్తారు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్, ఇంకా పీహెచ్ వాళ్ళకి ఇది ఇంకా అనౌన్స్ చేయలేదు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పి. అలానే మిగతా కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్కి సో 3 days ఉంటుంది మీకు. వెబ్ ఆప్షన్స్ 1, వెబ్ ఆప్షన్స్ 2కి 2 days ఉంటుంది. అండ్ అలానే అలాట్మెంట్, మాపప్ కౌన్సిలింగ్ వీటన్నిటికీ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయాల్సింది ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి విత్ లేట్ ఫీ, వితౌట్ లేట్ ఫీ అయితే క్లియర్గా డేట్స్ ఇచ్చేసారు. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందల్లా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఇక్కడ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ మాన్యువల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో ఫర్ ద అడ్మిషన్స్ ఆఫ్ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ బైపీసీ స్ట్రీమ్ అలానే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ మీరు యూజర్ మాన్యువల్కి వెళ్ళినట్టయితే మీరు క్లియర్గా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి మీకు క్లియర్గా ఇచ్చేశారు. ఇప్పుడు మీరు కిందకి వెళ్ళండి. మీకు యాక్చువల్లీ ద ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎలాగంటే ఫస్ట్ మీరు హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ పేమెంట్ అయితే ఫీజ్ పే చేయాలి. మీ పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు పేమెంట్ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. అలానే మీ రిజిస్ట్రేషన్ ఏమైంది అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, వెరిఫికేషన్ స్టేటస్ ఏంటో థరోగా రెగ్యులర్గా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. సో బిఫోర్ వెరిఫికేషన్ మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆఫ్టర్ వెరిఫికేషన్ మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత గ్రీవెన్సెస్ రిక్వెస్ట్, మీరు ఏదన్నా చేంజ్ చేయాలన్నా లేకపోతే సర్టిఫికేట్స్ గురించి, సో ఏదన్నా స్కూలు, కాలేజు, కేటగిరీ వైస్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా గ్రీవెన్స్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఇది ఒక్కసారి మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలానే ఇన్ కేస్ మీకు ఏదన్నా రిక్వెస్ట్ రైజ్ అయినట్టయితే మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయాల్సింది ఉంటుంది డాక్యుమెంట్స్. సో ఫైనల్గా మొత్తం మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు కాలేజ్ అలాట్ అయితే మీ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. మీ అలాట్మెంట్ ఆర్డర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ కాలేజ్లో వెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు వెరీ ఫస్ట్ థింగ్ మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కౌన్సిలింగ్కి. సో క్లియర్గా మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్లోకి వెళ్ళండి. ఇందాక చూపించాను కదా, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి వేసి సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ ఫామ్కి రీడైరెక్ట్ చేస్తుంది. నేను అప్లికేషన్ ఫామ్లో మీ పర్సనల్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీస్, అలానే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎక్కడికక్కడ డీటెయిల్డ్గా మీరు అవసరమైన చోటంతా కూడా మీరు క్లియర్గా ఎక్కడైతే సర్టిఫికేట్ కావాలో అక్కడ అప్లోడ్ చేయాలి. మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఇచ్చేసేయండి. క్లియర్గా ఇచ్చేసిన తర్వాత మీ ఏపీ సెట్లో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ క్లియర్గా ఇక్కడ మీకు డిస్ప్లే అయిపోతాయి. మీ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, మార్క్స్ ఇవన్నీ కూడా. సో డీటెయిల్గా ఇన్ కేస్ మీకు గ్రీవెన్సెస్ అవసరం అయితే ఎస్ అని క్లిక్ చేయండి. సో సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వస్తుంది. ఎస్, ఓకే అని కొట్టేసేయండి. సో దీని తర్వాత మీకు ఇలాగా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఇచ్చిన తర్వాత మీ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నా పేమెంట్ పేజ్లో మీ హాల్ టికెట్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ ఇవన్నీ డైరెక్ట్గా అవే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు పేమెంట్ ఎలా చేయాలి అనుకుంటున్నారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా? పేమెంట్ చేసేటప్పుడు మీ అకౌంట్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ అకౌంట్ కానీ ఇవ్వండి. బయట వాళ్ళది ఇవ్వకండి, ఎందుకంటే ఏమైనా రీఫండ్ లాంటివి జరిగితే వాళ్ళ అకౌంట్కి వెళ్తాయి కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. సో పే అని క్లిక్ చేశారనుకోండి మీ పేమెంట్ అయిపోతుంది. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. మీ పేమెంట్ కానీ సక్సెస్ అయినట్టయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మీరు క్లియర్గా ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్టేనా, ఆధార్ కార్డు, అప్లికెంట్ నేము, జెండరు, సోషల్ అంటే క్యాస్ట్, మొబైల్ నెంబర్, మీకు ఇన్ కేస్ ఫిజికల్లీ ఛాలెంజ్డా, అమౌంట్ మీరు కరెక్ట్గా పే చేశారా లేదా అనేది డీటెయిల్డ్గా చూసుకొని ప్రింట్ తీసేసుకోండి. ప్రింట్ తీసేసుకొని ఇప్పుడు
మీ వెరిఫికేషన్ దీని తర్వాత ఏం చేయాలి? మీ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీ అప్లికేషన్ వెరిఫై అయిందా లేదా అని చెప్పి. ప్రయర్ టు వెరిఫికేషన్ మీరు అప్లికేషన్ ప్రింట్ తీసి పెట్టుకోండి. ఆఫ్టర్ వెరిఫికేషన్ కూడా మీ అప్లికేషన్‌ని ప్రింట్ తీసి పెట్టుకోండి. సో నాన్న ఇప్పుడు చెక్ చేసుకోవడానికి మీ ఏపీ హాల్ టికెట్ నెంబరు, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇది ఇచ్చి మీరు రెగ్యులర్ సబ్మిట్ కొట్టారనుకోండి, చెక్ చేసుకుంటా ఉండొచ్చు. సో చెక్ చేసుకునేటప్పుడు మీకు ఇలాంటివి కనిపిస్తాయి. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. మీరైతే రిజిస్టర్ అయ్యారు, కానీ మీ అప్లికేషన్ వెరిఫికేషన్ అండర్ పెండింగ్లో ఉంది అని చెప్పి. సో అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని ఇచ్చేస్తారు. సో మీరు దాని తర్వాత ఇదిగోండి ఇలా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, గ్రీవెన్సెస్ ఇందాక ఎస్ అని కొట్టారు కదా, సో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కానీ ఒకసారి చేసుకోవచ్చు, మళ్ళీ ఒక్కసారి చేసుకోవచ్చు. సో ప్రయర్ టు, అంటే ఇందాక చెప్పాను కదా, ప్రయర్ టు ద వెరిఫికేషన్ మీరు ఒకసారి ఇలా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే మీరు మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాంటి అప్డేషన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి మీరు రెగ్యులర్గా వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ మీ అప్లికేషన్ మొత్తం వెరిఫై అయిపోయింది, సో మీ రిజిస్ట్రేషన్ ఓకే అయిపోయినట్టే. సో ఓకే అయిపోయిన తర్వాత ఒక్కసారి మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ క్రాస్ వెరిఫై చేసుకోండి. సో పర్సనల్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ ఉందా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని, అలానే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో అప్పుడు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి నాన్న. సో ఈ ప్రింట్అవుట్ మీకు తర్వాత సో అడ్మిషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కాబట్టి ముందుగా తీసి పెట్టుకోండి. సో మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సింది పేమెంట్ రిసిప్ట్ ఒకటి తీసుకోవాలి, అప్లికేషన్, ప్రయర్ టు వెరిఫికేషన్, ఆఫ్టర్ వెరిఫికేషన్ తీసి పెట్టుకోవాలి. సో ఇవే కాకుండా మీరు ఇంకొకటి ఏంటంటే, సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను, సో అదంతా కూడా ఈ ప్రాస్పెక్టస్లో మీకు దొరికేస్తుంది. సో యాక్చువల్లీ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీకు క్లియర్గా టాప్ టు బాటమ్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో అండ్ అలానే ఫార్మర్ కోటా అంటే ఏంటి, పర్టికులర్గా ఈ ఫార్మర్ కోటా గురించి చెప్తా వినండి. సో 40% ఆఫ్ రిజర్వేషన్ ఫార్మర్ కోటాకి వెళ్తుంది. ఫార్మర్ కోటా అంటే ఖచ్చితంగా మీ పేరు మీద కానీ మీ పేరెంట్స్ పేరు మీద కానీ 1 ఎకరా ల్యాండ్ ఉండాలి, లేదా 4 ఇయర్స్ పాటు మీరు రూరల్ ఏరియాలో చదువు ఉండాలి. దానికి సంబంధించిన ఫామ్ 1, ఫామ్ 2 సర్టిఫికేట్స్ అయితే మీకు లాస్ట్లో ఇచ్చుంటారు. ఆ పర్టికులర్ దాంట్లోనే మీరు ప్రాపర్గా ఫిల్ చేసి ఆ సర్టిఫికేట్స్ తీసి పెట్టుకోవాలి. అప్పుడైతేనే మీరు ఫార్మర్ కేటగిరీకి అప్లై అవుతారు, లేకపోతే ఫార్మర్ కోటాకి అప్లై అవ్వరు. ఎందుకంటే 40% రిజర్వేషన్ కాబట్టి ఈ ఫామ్ 1, ఫామ్ 2 మీకు లాస్ట్లో ఉంటుంది ప్రాస్పెక్టస్లో. సో ఒకసారి చూసుకోండి. అలానే ఎంతెంత కేటగిరీస్కి సంబంధించిన పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అని కూడా ఈ ప్రాస్పెక్టస్లో క్లియర్గా ఇచ్చేసి ఉంటారు. ఒక్కసారి అంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ అవన్నీ డీటెయిల్గా చూసుకోండి. ఇన్ కేస్ మీరు అడ్మిషన్ టైంలో కానీ కాలేజ్ నాకు వద్దు అని అనుకుంటే, అడ్మిషన్ వచ్చేసింది మీకు, డ్యూరింగ్ ద అడ్మిషన్ ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీకు అలాట్ అయిన కాలేజ్ నాకు వద్దు అనిపిస్తే మీకు 5300 వరకు వాళ్ళు పట్టుకొని మిగతా ఫీజు ఏదైతే పే చేస్తారో అది రీఫండ్ చేసేస్తారు. సో లేదు మీకు అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది, అప్పుడు మీరు సీట్ వద్దు అని అనుకుంటే మాత్రం సో మీరు ఏదైతే ఫీజు కట్టారో మొత్తం అదంతా పట్టేసుకొని ప్లస్ ఎక్స్ట్రాగా మీరు 5300 కట్టాలి. సో కాబట్టి చూసుకోండి. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 2300 సంథింగ్ కట్టాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా అయితే మీరు అప్లై చేసుకోండి. ఇదిగోండి మీకు క్లియర్గా ఇందులో మీకు అసలు ఫీజు ఎంత ఉంటుంది, ఒక కాలేజ్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎంత, ట్యూషన్ ఫీజు ఎంత, లైబ్రరీ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, ఇవన్నీ బీఎస్సీ అగ్రికల్చర్కి అయితే ఫీజు ఎంత, బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి అయితే ఫీజు ఎంత, ఇదిగోండి. సో ఒక్కొక్క కాలేజ్లో కాలేజ్ నేము, వాటి టోటల్ ఫీజ్ పర్ యానము, అలానే యాన్యువల్ ఫీజు ఎంత, ఇదిగోండి క్లియర్గా ఇచ్చేసారనమాట. సో ఈ ప్రాస్పెక్టస్ మీరు చూసుకుంటే చాలు, మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి. మీరు జాయిన్ అవ్వకముందు, జాయిన్ అయిన తర్వాత మీకు ఏదన్నా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చేశారు ఆ పర్టికులర్ కాలేజెస్ వెబ్సైట్. ఇదిగోండి అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఇచ్చేసారా, ఫామ్ 1, ఫామ్ 2 అని 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది ఫామ్ 1 సర్టిఫికేట్, ఇది ఫామ్ 2 సర్టిఫికేట్. సో ఇది ఫార్మర్స్ కోటాలో మీరు కానీ అప్లై చేయాలి కౌన్సిలింగ్కి అని అనుకుంటే ఈ 2 సర్టిఫికేట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని, ఈ సర్టిఫికేట్స్ ఇది వచ్చేసరికి తహసీల్దార్ ఆఫీస్లో తీసుకోవాలి. ఇంకొకటేమో ఆ పర్టికులర్ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ దగ్గర మీరు సిగ్నేచర్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ ఈఏపీ సెట్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఆల్సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన నోటిఫికేషన్. ఆల్రెడీ 23rd నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే వితౌట్ లేట్ ఫీజ్ అప్లై చేసేసుకోండి. ఎందుకంటే సో విత్ లేట్ ఫీజ్, వితౌట్ లేట్ ఫీజ్ కూడా మనకి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చేసారు ఇక్కడ. సో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి నాన్న, ఓకేనా. సో ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకోండి, 14th ఆగస్ట్ వరకు
వితౌట్ లేట్ ఫీజ్. మీరు 14th దాటిందనుకోండి, 19th లోపల మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే విత్ లేట్ ఫీజ్ కట్టాలి. ఓకే. సో, యూజువల్లీ వితౌట్ లేట్ ఫీజ్ అయితే ఓసీ వాళ్ళకి 1000 రూపీస్ ఉంటది. విత్ లేట్ ఫీజ్ అయితే 2000 ఉంటది. ఓబీసీ వాళ్ళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 500 ఉంటది వితౌట్ లేట్ ఫీజ్. విత్ లేట్ ఫీజ్ అయితే 1000 ఉంటది. అంటే డబుల్ ద అమౌంట్ ఉంటది కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఇంకా ఏపీ, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గానీ కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మేము మీకు డైరెక్ట్‌గా ఆన్సర్ చేస్తాం. లేదంటే దానికి సెపరేట్ వీడియో అయినా చేస్తాం. థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమాస్.